పాటతో నేషనల్ ఆడియన్స్ తో స్టెప్స్ వేయించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. RRR రిలీజ్ టైంలో ఇలాంటి డాన్సింగ్ ఫీస్ట్ మళ్ళీ తెర మీద కనిపించడం కష్టమే అనుకున్నారు ఆడియన్స్. కానీ షార్ట్ గ్యాప్ లోనే మరోసారి అదే మ్యాజిక్ ని వెండి తెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు తారక్. RRR సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసిన అంశాల్లో నాటు నాటు పాట కూడా ఒకటి. ఇద్దరు హీరోలు పర్ఫెక్ట్ సింక్ లో స్క్రీన్ మీద డాన్స్ చేస్తుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలలేదు. అందుకే ఇప్పటికీ నాటు నాటు బీటు వినిపిస్తే ఆటోమేటిక్ గా ఆడియన్స్ కాళ్ళు స్టెప్లేస్తాయి. ఇక వార్ సినిమాలోని పాటతో బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ఇలాంటి హై ఇచ్చారు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్. ది బెస్ట్ డాన్సర్స్ గా పేరున్న ఇద్దరు హీరోలు అదిరిపోయే స్టెప్స్ తో డాన్స్ ఫ్లోర్ ని షేక్ చేసేశారు. త్వరలో ఎన్టీఆర్, హృతిక్ హీరోలుగా వార్ 2 సెట్స్ మీదకి వెళ్లనుంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. దీంతో వార్ 2 లో కూడా అలాంటి అదిరిపోయే డాన్స్ నెంబర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. RRR కన్నా ముందే తన డాన్సింగ్ స్కిల్స్ తో నార్త్ ఆడియన్స్ కి చేరువయ్యారు తారక్. కాబట్టి పక్కాగా తారక్ హృతిక్ కాంబోలో సాంగ్ ఉంటుందని ఫిక్స్ అవుతున్నారు. ఈ అప్డేట్స్ తో వార్ 2 మీద అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ బింబిసారా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ ని మలుపు తిప్పడమే కాదు, వెండి తెర మీద ఫ్యాంటసీ సినిమాల ట్రెండ్ ని మొదలుపెట్టింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా సీక్వెల్ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు దర్శకుడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఫ్యాంటసీ డ్రామా బింబిసారా. ఈ సినిమాతో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. బింబిసారాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో వెంటనే సీక్వెల్ కి సంబంధించిన డిస్కషన్ కూడా మొదలైంది. బింబిసారా ప్రమోషన్స్ లోనే సీక్వెల్ ఉంటుందన్న క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తొలి భాగం రిలీజ్ అయిన వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. సీక్వెల్ కూడా వశిష్ఠ దర్శకత్వంలోనే రూపొందుతుందని అనౌన్స్ చేశారు. తాజాగా ఈ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు వశిష్ఠ. బింబిసారా పార్ట్ 2కి తాను దర్శకత్వం వహించడం లేదని చెప్పారు. సీక్వెల్ కి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్న టైంలోనే తనకు చిరంజీవి హీరోగా విశ్వంభర రూపొందించే అవకాశం వచ్చిందని, దీంతో బింబిసారా సీక్వెల్ ని వదులుకోక తప్పలేదన్నారు వశిష్ఠ. ఈ అప్డేట్ తో బింబిసారా పార్ట్ 2కి దర్శకుడు మారటం పక్కా అని తేలిపోయింది. బింబిసారా 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేశారు హీరో కళ్యాణ్ రామ్. ఇప్పుడు దర్శకుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. తొలి భాగాన్ని మించి పార్ట్ 2 తెరకెక్కించగలిగే దర్శకుని వెతికే పనిలో పడ్డారు. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రష్ కారణంగా సైడ్ అయిన సినిమాలు రిపబ్లిక్ డేకి రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నాయి. అయితే ఈ సినిమా రిజల్ట్ పరిస్థితి ఎలా ఉన్నా ఆ సినిమాలకు కొనసాగింపులు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. సంక్రాంతి బరిలో కాస్త ఎర్లీగా వచ్చిన సినిమా హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే హనుమాన్ కి సీక్వెల్ ఉంటుందన్న క్లారిటీ చేశారు మేకర్స్. ఆఫ్టర్ రిలీజ్ సీక్వెల్ టైటిల్ జై హనుమాన్ అన్న అనౌన్స్మెంట్ తో పాటుగా 2025లో రిలీజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. సంక్రాంతి బరిలో నిరాశపరిచిన మూవీ సైంధవ. హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందన్న న్యూస్ మాత్రం ట్రెండింగ్ లో ఉంది. సైకో పేరుతో సీక్వెల్ ని రూపొందించబోతున్నట్టుగా వెల్లడించారు. సంక్రాంతి బరిలో తెలుగు రిలీజ్ మిస్ అయిన ఐలాన్ తమిళనాట సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందన్న హింట్ కూడా ఇచ్చేశారు మేకర్స్. ఎలాగూ సూపర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి త్వరలోనే సీక్వెల్ కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. పొంగల్ సీజన్ కు తెలుగు రిలీజ్ మిస్ అయిన మరొక తమిళ సినిమా కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఛాన్స్ ఉందని చెప్పారు దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్. నటిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం పూర్తవుతున్న ఇంతవరకు కెరీర్ లో టాప్ రేంజ్ కి చేరుకోలేకపోయారు బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి. హీరోయిన్ గా నెంబర్ 1 అనిపించుకోలేకపోయినా ఇప్పుడు డిజిటల్లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సీనియర్ అన్న ట్యాగ్ యాడ్ అయ్యాక కూడా గ్లామర్ విషయంలో ఫుల్ జోష్ చూపిస్తున్నారు. 2012లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన హుమా ఖురేషికి కెరియర్లో ఇంతవరకు బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ సినిమా ఒక్కటి కూడా లేదు. దీంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారు ఈ బ్యూటీ. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఈ సిచ్యువేషన్ ను ఫేస్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకున్నారు హ్యూమా. 2018లో కాలా సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వడం హ్యూమా కెరియర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా ఈ బ్యూటీకి సౌత్ లో మంచి మార్కెట్ క్రియేట్ అయింది. తర్వాత వలిమైతో మరోసారి సౌత్ ఆడియన్స్ ముందుకొచ్చారు హుమా ఖురేషి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో హ్యూమాకు పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ అయింది. దీంతో డిజిటల్ నుంచి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. డిజిటల్లోనూ సూపర్ ఫామ్ చూపిస్తున్నారు ఈ బ్యూటీ. ముఖ్యంగా మహారాణి సిరీస్ తో థియరిట్రికల్ గా మిస్ అయిన స్టార్ ఇమేజ్ ను డిజిటల్లో అందుకున్నారు. ఇప్పటికే 2 సీజన్లుగా రిలీజ్ అయిన మహారాణి సూపర్ హిట్ అయింది. త్వరలో 3rd సీజన్ కూడా ఆడియన్స్ ముందుకు రానుంది. మోనికా ఓ మై డార్లింగ్ కూడా ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.
ప్రెజెంట్ డిజిటల్ ప్రాజెక్ట్స్ లో ఫుల్ బిజీగా ఉన్న హ్యూమా సోషల్ మీడియాలోనూ అంతే ఫేమ్ లో ఉన్నారు. యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తున్నారు. ఓవైపు తెర మీద హుందాగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో తన గ్లామర్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్నారు. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ ఫ్రాంచైజ్ గోల్మాల్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్ లో ఇప్పటికే 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా ఇదే సిరీస్ లో మరో బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు దర్శకుడు రోహిత్ శెట్టి. 2006లో గోల్మాల్ ఫన్ అన్లిమిటెడ్ పేరుతో ఈ కామెడీ ఫ్రాంచైజీని ప్రారంభించారు దర్శకుడు రోహిత్ శెట్టి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అదే థీమ్ ని కంటిన్యూ చేస్తూ 2 ఏళ్ల తర్వాత గోల్మాల్ రిటర్న్స్, మరో 2 ఏళ్లకి గోల్మాల్ 3 సినిమాలు రూపొందించారు. గోల్మాల్ 3 తర్వాత యాక్షన్ జానర్ మీద దృష్టి పెట్టిన రోహిత్ శెట్టి ఈ సిరీస్ కి లాంగ్ బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ 7 ఏళ్ల తర్వాత గోల్మాల్ అగైన్ పేరుతో ఇదే సిరీస్ లో మరో మూవీని రూపొందించారు. ఆ సినిమా కూడా హిట్ టాక్ రావడంతో ఈ ఫ్రాంచైజ్ లో మరిన్ని సినిమాలు రాబోతున్నట్టుగా వెల్లడించారు. కానీ వరుసగా యాక్షన్ సినిమాలు చేయడం, కోవిడ్ కారణంగా లాంగ్ బ్రేక్ రావడంతో గోల్మాల్ 5 ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా 5th ఇన్స్టాల్మెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు రోహిత్ శెట్టి. మరో 2 ఏళ్లలో పార్ట్ 5 ఆడియన్స్ ముందుకొస్తుందని అనౌన్స్ చేశారు. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ విషిత సైనింగ్ ఆఫ్.